దసరా నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతను పూజిస్తాం. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు అందరు రాక్షసుల్లానే నేను అమరుణ్ణి కావాలి అని అనుకుంటాడు. అలా ఘోర తపస్సును మొదలు పెడతాడు. ఆ తపస్సు చేసిన చాలా కాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు తారకాసురుడు నేను అమరుణ్ణి కావాలి అని కోరుతాడు. బ్రహ్మదేవుడు సృష్టిలో ప్రతి జీవికి మరణం తథ్యం అని అనగా అప్పటికీ సతీదేవి దహనమయ్యి శివుడి లోకాన్ని వదిలి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళాడని తెలుసుకున్న తారకాసురుడు శివుని కొడుకుతోనే నా వధ జరగాలి అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతారు. తారకాసురుడు భూమిని నాశనం చేయడం ప్రారంభిస్తారు. ఇక హిమవంత మహారాజుకి పార్వతీదేవి పుట్టారు. ఆవిడ పెరుగుతూ ఉండగా శివుడు గురించి చెప్తారు. ఇక శివపార్వతులు మళ్ళీ కలిశారు. వాళ్ళిద్దరికీ స్కందుడు అనే ఒక కుమారుడు పుడతాడు. అదే అండి కార్తికేయుడు పుడతారు. అలా తారకాసురుడు వధ జరిగింది. కార్తికేయ పుట్టడంతో పార్వతీదేవికి స్కందమాత అని పేరు వచ్చింది.